హాయ్ ఫ్రెండ్స్, ఇది బిసిబిల్లాబాత్ రెసిపీ అండి. 2 కప్స్ రైస్, 1.5 కప్ కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసాను నేను. బాగా కడిగి ఒక 1 అవర్ నానబెట్టేసుకోండి అంతా. ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాం. దాంట్లో చింతపండు కూడా రెడీగా నానబెట్టి పెట్టేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, ఆలు, వంకాయ ఇవన్నీ కూడా ఒకసారి వేసేసి ఉప్పు, పసుపు అండ్ కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపేసి ఒక 4 to 5 విజిల్స్ కానీ పెట్టేసుకుంటే బాగా మెత్తగా మ్యాష్ అయిపోయి బాగా ఉడికిపోతుందండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి దాంట్లో. వెజిటేబుల్స్తో పాటు బాగా కుక్ అయిపోయింది కదా రైసు. ఇప్పుడు అందులో చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇంకొంచెం జారుగా కావాలంటే కొంచెం ఒక గ్లాస్ హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో బాగా కలిపేసుకొని ఈ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసము ఒక 1/2 స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసి బాగా కలిపేసి కొంచెం బిసిబిల్లాబాత్ పౌడర్ కూడా వేసేసి ఇంకొంచెం సేపు కుక్ అవ్వనండి. అది కుక్ అయిపోయే లోపు మనము ఇక్కడ తాలింపు రెడీ చేసుకుందాము. ప్యాన్లో ఒక 4 స్పూన్స్ నెయ్యి తీసుకొని జీడిపప్పు, ఎండుమిర్చి కొంచెం వేగాక పోపు దినుసులన్నీ కూడా వేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని ఇలాగా ఫ్రెష్ పోపుని ఈ రైస్లోకి బాగా వేసేసి బాగా కలపండి. చూడండి ఎంత ఎమ్మీగా, చూడ్డానికి చాలా బాగుంది కదా. పాపడ్తో కానీ అండ్ బూందీతో కానీ మీ ఇష్టం దేంతో అన్నా కూడా